అవన్నీ చేసి వాళ్ళకు వర్క్ ప్లేస్లో ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా చేయడం కోసం ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నాం. బిగ్గర్ ఫ్యామిలీస్కి మోర్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని. ఒకప్పుడు హిందూ డివైడ్ ఫ్యామిలీస్ అన్డివైడ్ ఫ్యామిలీస్ ఉండేటివి. ఈరోజు ఫ్యామిలీస్ అన్నీ కూడా మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. దీన్ని కూడా మనం ప్రోత్సహించాలి, డిబేట్ చేయాలి. తొందరలోనే ఒక పాలసీ తీసుకొస్తాం. దాన్ని కూడా అమలు చేసే బాధ్యత మనం అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఈరోజు ఇక్కడికి వస్తే మనం 24 అయిపోయింది, 24, 25 అయింది, 25, 26కి వచ్చాం. ఏం చేయబోతున్నాం ఒకసారి బ్రాడ్గా మీ అందరికీ రిమైండ్ చేస్తున్నాం. బ్రాడ్ టార్గెట్స్ అన్ని. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కసారి ఎగ్జాంపుల్ మీరు చూస్తే 14, 15 నుంచి 18, 19 5 ఏళ్లలో 19.49% గ్రోత్ మంది. అప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో 10.9%, అంటే దగ్గర 3% మంది ఎక్కువ ఉండేది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 19, 20, 23, 24 5 సంవత్సరాల్లో 10.32, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10, 13.49 నుంచి 10.32కు పడిపోయింది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన దీనివల్ల ఎఫెక్ట్ ఏంటంటే 7 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ తగ్గిపోయింది. ఈరోజు మనం ఉండే జీఎస్టీపీకి అదే రేటు కానీ గ్రో అయింటే 7 లక్షల కోట్ల రూపాయలు అదనంగా వచ్చేది. ఇంకో పక్క మీరు చూస్తే 13.5% గ్రో అయింటే 76,195 కోట్ల రూపాయలు అదనంగా రాష్ట్రానికి ఆదాయం వచ్చేది. 76,195 కోట్ల ఆదాయం వస్తే అప్పులు చేసే పని లేదు,